ఈరోజు మనము తెలుగు వ్యాకరణంలో భాగంగా సంధుల గురించి తెలుసుకున్నాం. మొదట సంధి అంటే ఏమి? సంధి అంటే సంస్కృతంలో రెండు అక్షరాల కలయికను సంధి అంటారు. రెండు అక్షరాల కలయికను సంధి అంటారు. ఉదాహరణ తీసుకున్నాం. రాముడేడి, రాముడేడి అనే పదం తీసుకున్నాం అనుకోండి. దీన్ని మనము రెండుగా విడదీయాలి. రాముడేడి, ఇక్కడ రాముడు ప్లస్ ఏడి అని విడదీయాలి. ఇది కరెక్ట్ అన్నమాట. రాముడేడి అనే పదాన్ని రాముడు ప్లస్ ఏడి, ఇక్కడ రెండు పదాలుగా విడగొట్టినప్పుడు ఈ రాముడు అనే పదాన్ని పూర్వపదం అంటారు. ఈ పదాన్ని ఏమంటాము? పూర్వపదం అంటారు. ఈ ప్లస్ తర్వాత చూడండి ఏడి, దీన్ని ఉత్తర పదము అంటారు. పూర్వపదము, ఉత్తర పదం. ఈ విధంగా మనం విడగొట్టాలి. విడగొట్టేటప్పుడు మనం ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని గమనించాలి. ఏ పదాన్నైనా మనం విడగొట్టినప్పుడు పూర్వపదము పరపదంగా విడగొట్టిన తర్వాత ఆ రెండు పదాలు అర్థవంతంగా ఉండాలి. రాముడు ప్లస్ ఏడి. రాముడు అంటే నామవాచకము, ఏడి అంటే ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఏడి అంటే ఎక్కడున్నాడు లెక్క. అట్లా కాకుండా రాము ప్లస్ డేడి అని అనుకోండి, అది డేడి అంటే అర్థం లేదు కదా. కాబట్టి మనము విడగొట్టినటువంటి పదాలకు అర్థం ఉండాలి. అంటే అర్థవంతమైన పదములుగా విడదీయాలి. ఒక పదాన్ని విడదీయడం మనం గుర్తుపెట్టుకోవాల్సిందేమి? రెండు పదాలు అంటే ఒక పదాన్ని రెండు పదాలుగా విడగొట్టినప్పుడు పూర్వపదము పరపదము రెండుగా విడగొట్టము. వాటి రెండింటికి అర్థం ఉండాలి. అంటే అర్థవంతమైనటువంటి పదాలుగా విడదీయాలి. దాన్ని ఇప్పుడు సంధి అంటే ఏమి? సంస్కృతంలో సంధి అంటే రెండు అచ్చుల యొక్క కలయిక. అచ్చులు ఎక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ డు అనే అక్షరములో అచ్చు ఎక్కడ ఉందంటే అచ్చు లేనిది హల్లు లేదు. ఇక్కడ అచ్చులు మనం అప్పుడే అనుకున్నాం. అచ్చులు అంటే స్వరములు లేక ప్రాణములు అని. అంటే అచ్చులకు వేరే అక్షరాలతో పనిలే, కానీ హల్లు కలగాలంటే అచ్చు ఉండదు. ఇప్పుడు డు అనేది ఎలా ఏర్పడింది చూద్దాం. డు ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు డు. అంటే కదా ఊ అనే అక్షరము ఈ డూలో ఉన్నట్లే కదా. డ్ ప్లస్ ఊ, డ్ ప్లస్ ఊ ఈజ్ ఈక్వల్ టు డు. అంటే ఈ డు అనే అక్షరంలో ఊ అనే అచ్చుంది. ఇక్కడ అచ్చుంది అన్నమాట. ఇక్కడ ఊ అనే అచ్చుంది. అదేవిధంగా ఏ అనేది అచ్చు. ఈ ఊ రు ఏ ఐ. కాబట్టి ఏ అనేది అచ్చు. కాబట్టి ఇక్కడ ఊ అనే అచ్చు, ఇక్కడ ఏ అనే అచ్చు, ఈ రెండు అచ్చుల కలయికనే మనం సంధి అంటున్నాము. కాబట్టి సంధి అంటే సంస్కృతంలో రెండు అచ్చుల కలయిక. మనము ఒక పదాన్ని విడదీసేటప్పుడు మాత్రము రెండు పదాలుగా విడదీస్తాము. ఒకటి పూర్వపదము, ఎడమ చేతి వైపు ఉన్నటువంటి పదము. ఇక్కడ పూర్వపదం మనం ఇలా అనుకుంటే అంటే మొదట్లో వచ్చే పదం పూర్వపదము, తర్వాత వచ్చే పదము ఉత్తర పదం. అంటే ఈ రెండు పదాలకు అర్థం ఉండాలి. అంటే అర్థవంతమైన పదాలుగానే విడగొట్టాలి. అది గుర్తు పెట్టుకోవాలా మనము విడదీసేటప్పుడు. ఈ సందులు మామూలుగా రెండు రకాలు అన్నమాట. సందులు ఎన్ని రకాలు? రెండు రకాల సందులు ఉన్నాయి. మొదటిది సంస్కృత సందులు, రెండు తెలుగు సందులు. అంటే సందుల్లో సంస్కృత సందులని తెలుగు సందులని రెండు రకాల సందులు ఉన్నాయి. మొదట మనం సంస్కృత సందుల గురించి తెలుసుకున్నాం. మొదట మనం ఏం తెలుసుకున్నాం? సంస్కృత సందులు. ఒకటి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. స వర్ణము, స వర్ణము. స అంటే అదే రకమైన, సవర్ణము అదే రంగు, అదే జాతి, అదే కులము అని అర్థం వస్తుంది. ఇక్కడ సవర్ణ
దీర్ఘ సంధి అంటే దానికి ఒక సూత్రం ఉంది. ఏమంటే ఆ ఈ ఊ రులకు, ఆ ఈ ఊ రులు అంటే అచ్చులు కదా, ఆ ఈ ఊ రులకు అవే అచ్చులు పరం పైన, ఆ ఈ ఊ రులకు అవే అచ్చులు పరం పైన క్రమముగా దీర్ఘం ఏకాదేశం బగు అని సూత్రం. ఏమని సూత్రం రాస్తున్నాం. సూత్రం, ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటే మనకు సులువు అన్నమాట. ఆ ఈ ఊ, ఈ పొట్ట హ్రస్వాలైనా రాసుకోవచ్చు, దీర్ఘాలైనా రాసుకోవచ్చు. ఆ ఈ ఊరులకు, ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు, సవర్ణములైన అచ్చులు పరం పైన, పరం పైన అంటే కలిసినాయంటే పరం పైన దీర్ఘమేకాదేశం బగు, దీర్ఘమేకాదేశం బగు అంటే ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరం పైన అంటే సమానమైన అచ్చులు, ఆ ఈ ఊరులకు సవర్ణములైన అచ్చులు అంటే అవే అచ్చులు. ఇక్కడ ఒక పదాన్ని రెండుగా విడదీసినప్పుడు పూర్వపదంలోని చివరక్షరము, పరపదంలోని మొదటి అక్షరము రెండు ఒకే వర్ణములైతే వాటిని కలిపినప్పుడు దీర్ఘం వస్తే అది సవర్ణ దీర్ఘ సంధి. దీర్ఘం రాకుండా ఉంటే సవర్ణ దీర్ఘ సంధి కాదు అని అర్థం. చూడండి, ఆ ఈ ఊరులకు అవే అచ్చులు పరమైన, సవర్ణములైన అచ్చులు అంటే అవే అచ్చులు పరం పైన అంటే చేస్తే కలిస్తే అప్పుడు దీర్ఘం వస్తుంది. ఆ విధంగా దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి. దీర్ఘం రాలేదనుకోండి సవర్ణ దీర్ఘ సంధి కాదు. ఉదాహరణ చూద్దాం. రామాలయం అనుకోండి, రామాలయం, దీన్ని ఎలా చేయాలి? రామ ప్లస్ ఆలయం. ఇక్కడ చూడండి, రామాలయాన్ని మనం రెండుగా విడగొట్టాం. ఈ రామాలయం అనే పదాన్ని రెండు అర్థవంతమైనటువంటి పదాలుగా విడగొట్టాం. రామ, ఇక్కడ రామ అనేది పూర్వపదము, పూర్వపదంలో చివరక్షరము మా, మాలో మా అనే ఆ అనే అక్షరము అచ్చు ఉంది కాబట్టి మాలో ఆ ఉంది. తర్వాత ఆలయంలో ఆ ఉంది, ఆ ప్లస్ ఆ ఇచ్చుకుంటే ఆ అంటే దీర్ఘం వచ్చింది. రామాలయం మా అనే దీర్ఘం ఉంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. ఇంకో ఉదాహరణ చూద్దాం. అగ్ని, ఇక్కడ ప్రళయ అనేది పూర్వపదము, అగ్ని అనేది ఉత్తర పదం. పూర్వపదంలో యాలో ఆ ఉంది, అగ్నిలో ఆ అని వస్తుంది కాబట్టి ఆ ప్లస్ ఆ ప్రళయాగ్ని ఇక్కడ దీర్ఘం వస్తుంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. అదేవిధంగా ఇంకొక ఉదాహరణ చూద్దాం. మునీశ్వరుడు, మునీశ్వరుడు, మునీశ్వరుడులో ముని ప్లస్ ఈశ్వరుడు ఈ విధంగా పెట్టుకుంటాం. మునిలో నీ అనే అక్షరంలో, నీ అనే హద్దులో ఈ అనే వస్తుంది, నీలో ఈ ఉంది. తర్వాత ఈశ్వరుడులో ఈ ఉంది. ఇక్కడ ఈ ప్లస్ ఈ మునీశ్వరుడులో ఈ అనే అచ్చు దీర్ఘాక్షరంగా ఉంది కాబట్టి ఇది సవర్ణ దీర్ఘ సంధి. అదేవిధంగా గురూపదేశం, 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 గురూపదేశం అంటే ఎలా పెట్టాలి? గురు ప్లస్ ఉపదేశం, గురు ప్లస్ ఉపదేశం, గురూపదేశం. ఈ విధంగా మనము ఒక పదాన్ని విడదీసినప్పుడు పూర్వపదం యొక్క చివరి అక్షరము, పరపదం యొక్క మొదటి అక్షరం అంటే పూర్వపదంలోని లాస్ట్ అక్షరము, పరపదంలోని మొదటి అక్షరము రెండింటినీ కలిపితే దీర్ఘం రావాలి. ఎప్పుడు రెండు అచ్చులు ఒకే సమానమైనటువంటి అచ్చులు కావాలి. అంటే ఆకు ఆ, ఈకి ఈ, ఊకు ఊ, రుకు రు, ఆ విధమైనటువంటి ఆ ఈ ఊ రులకు సవర్ణములైన అచ్చులు అంటే అదే అచ్చు పరమైనప్పుడు దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి. అక్కడ గుర్తుపెట్టుకోవచ్చని రెండు అచ్చులు ఒకే ఉన్నాయా, దీర్ఘం వచ్చిందా, దీర్ఘం వస్తే సవర్ణ దీర్ఘ సంధి, దీర్ఘం రాకుండా పోతే సవర్ణ దీర్ఘ సంధి కాదు అని గుర్తుపెట్టుకోవాలి.
గుణసంధికి కూడా సూత్రం ఉన్నది. గుణసంధికి ఏం సూత్రం అంటే అకారమునకు, అకారం అంటే ఆ అనే అక్షరము అని అర్థం, లేదంటే ఆలకు. అకారంలోనే హ్రస్వాక్షరం ఆ, దీర్ఘాక్షరం ఆ, కాబట్టి రెండింటికి ఆలకు అనొచ్చు, లేదంటే అకారం అనుకోనొచ్చు. అకారమునకు ఈ ఊరు పరమైన క్రమముగా ఏ ఓ అర్లు ఆదేశంబవు. అంటే ఆకు గాని ఆకు గాని ఈ ఊ రు అనే అచ్చులుగా పరంబైతే అప్పుడు ఏమైంది? ఏ ఓ అర్ అనే అక్షరాలు వస్తాయి. ఆ విధంగా వస్తే అది గుణసంధి. ఏ ఓ అర్ అనే వాటిని గుణములు అంటారు అన్నమాట సంస్కృతంలో. అందువల్ల దాన్ని గుణసంధి అని పేరు. రాస్తున్నాం చూద్దాం. అకారమునకు 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 ఈ ఊలు రులు పరంబైన, పరంబైన అంటే కలిస్తే లెక్క. అకారమునకు ఈ ఊరు పరంబైన క్రమముగా ఏ ఓ అర్ లు ఆదేశంబవు. ఆదేశంబవు అంటే వస్తాయి. ఇప్పుడు చూడండి, అకారమునకు ఇకారము పరంబైన ఏకారము, అకారమునకు ఉకారము పరంబైన ఓకారము, అకారమునకు రుకారము పరంబైన అర్ కారము వచ్చును. అంటే ఆకారమునకు ఈ ఊరు పరమైతే ఏ ఊరు వస్తాయి. అంటే ఆకు ఈ అనే అక్షరం పరంబైతే ఏకారం వస్తుంది. అకారానికి ఉకారం పరంబైతే ఓకారం వస్తుంది. అకారమునకు రుకారము పరంబైతే అర్ అనే అక్షరం వస్తుంది. కాబట్టి ఆ విధంగా వస్తే అవి గుణసంధులు అని అర్థము. ఇప్పుడు మనం గుణసంధుల గురించి ఉదాహరణ తీసుకున్నాం. ఇప్పుడు అకారమునకు ఇకారము పరంబైతే ఏకారం వస్తుంది. అకారమునకు ఉకారము, ఉకారం అంటే ఊ అనే అక్షరం అని అర్థం. అకారం అంటే ఆ అనే అక్షరం, ఇకారం అంటే ఈ అనే అక్షరం, ఉకారం అంటే ఊ అనే అక్షరం. అకారమునకు ఉకారము పరంబైతే ఓ అనే అకారం వస్తుంది. అంటే ఓ అనే అక్షరం వస్తుంది. అకారమునకు రుకారము పరంబైతే అర్ అని వస్తుంది. ఈ విధంగా వస్తే వీటిని ఏ ఓ అర్ ఈ మూడింటిని గుణములు అంటారు. ఏమంటారు? గుణములు అంటే దీన్ని గుణసంధి అంటారు. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నాం. ఉదాహరణ 1, దేశోద్ధారకులు. దీన్ని ఎలా విడదీయాలా? దేశోద్ధారకులు మనం విడదీసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలా. రెండు పదాలుగా విడగొట్టినప్పుడు పూర్వపదము ఉత్తర పదంగా విడగొట్టాలి. ఆ విడగొట్టిన తర్వాత ఆ రెండు పదాలకు అర్థం ఉండాలి. అంటే అర్థవంతమైనటువంటి పదాలుగా మనం విడదీయాలి. దేశోద్ధారకులు అంటే ఇలా విడతారు. దేశ ప్లస్ ఉద్ధారకులు. ఇక్కడ చూడండి, దేశ ష అనేది ఎలా ఏర్పడింది? ష్ ప్లస్ ఆ ష. అక్కడ ఈ షలో ఆ ఉన్నట్లే లెక్క. ష్ ప్లస్ ఆ ష, షలో ఆ అని వస్తుంది. ప్లస్ ఉదాహరణలో ఊ అనేది. అంటే అకారము ప్లస్ ఉకారము ఓకారం రావాలి. దేశోద్ధారకులు షో షో అనేది ఉంది కదా. కాబట్టి ష ప్లస్ ఆ ప్లస్ ఓ వచ్చింది. ష ప్లస్ ఓ షో దేశోద్ధారకులు. అక్కడ ఓకారం వచ్చింది కాబట్టి ఇది గుణసంధి. తర్వాత 2, దేవేంద్రుడు. దేవేంద్రుడు దేవేంద్రుడు ఈ దేవేంద్రుడు అనే పదాన్ని మనం ఎలా విడగొట్టాలంటే దేవ ప్లస్ ఇంద్రుడు. దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. వాళ్ళు ఉ ప్లస్ ఆ వా అంటే ఇక్కడ అచ్చు ఆ ఉన్నట్టు అకారం ఉంది. అకారమునకు ఇకారం తోడైతే దేవేంద్రుడు వే వచ్చింది కదా. వేలో ఆ ప్లస్ ఈ ఏ అనే అకారం వచ్చింది కాబట్టి దేవ ప్లస్ ఇంద్రుడు దేవేంద్రుడు. ఇది గుణసంధి. ఎలా? అకారమును ఇకారం, అకారమునకు ఇకారము పరంబైతే ఏకారము, అకారమునకు ఉకారం పరంబైన ఓకారము,
అకారమునకు రుకారము పరమైన అర్ అనే అక్షరం వస్తుంది. కాబట్టి ఈ విధంగా వస్తే వాటిని గుణసంధి అంటారు. ఇప్పుడు మూడవ ఉదాహరణ తీసుకున్నాం. ఇప్పుడు మనకు రుకారం రావాలి. మహర్షి అనుకోండి. మహర్షి ఎలా ఉంటుంది కదా, మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి, మహా ప్లస్ ఋషి. ఇక్కడ మహా ప్లస్ ఋషిలో హ అనే అక్షరంలో ఆ అనే అచ్చు ఉంది. అదేవిధంగా ఇక్కడ రు అనేది అచ్చు. ఇక్కడ ఆ అనే అచ్చుకు రు అనే అచ్చు పరంపైనప్పుడు అంటే అకారమునకు రుకారం పరమైన అర్, మహర్, మహర్షి అనేప్పుడు అర్ అనే సౌండ్ వస్తుంది, అంటే శబ్దం వస్తుంది. కాబట్టి ఇది గుణసంధి. ఇప్పుడు గుణసంధికి మనం ఏం తెలుసుకోవాలా, అకారమును కానీ ఆకారము కానీ అంటే ఆలకు ఈ ఊ రూలు పరం పైన ఏ ఓ అర్ అనేవి వస్తాయి. కాబట్టి అటువంటి వాటిని గుణసంధి అంటాము. కాబట్టి గుణసంధిని మనం గుర్తుపెట్టుకుంటే చాలా చక్కగా మనం ఈ టెట్ పరీక్షల్లో వచ్చే వ్యాకరణం సులువుగా జవాబు చేయొచ్చు. కాబట్టి శ్రద్ధగా నేర్చుకుంటే మంచి మార్కులు సాధించడానికి మీకు ఉపయోగపడుతుంది. వృద్ధిసంధి సూత్రాలు ఉన్నాయి. మామూలుగా సవర్ణ సంధి సూత్రం ఉంది, గుణసంధికి సూత్రం ఉంది కదా. అదేవిధంగా వృద్ధి సంధికి కూడా సూత్రం ఉంది. వృద్ధి సంధికి ఏం సూత్రం అంటే అకారమునకు ఏ ఐదు పరం పైన ఐకారము, ఓ అవులు పరం పైన ఔకారము ఆదేశంబగు. అకారమునకు ఏ ఐదు పరం పైన ఐకారము, ఓ అవులు పరం పైన ఔకారము ఆదేశంబగు. ఇక్కడ చూడండి సూత్రం. వృద్ధి సంధికి సూత్రం అకారమునకు, అకారం అంటే ఆ అనే అక్షరానికి అర్థం, ఉకారం అంటే ఊ అనే అక్షరం, తకారం అంటే కా అనే అక్షరం, అంతే, ఇంకేం లేదు. అకారమునకు ఏ ఐదు పరం పైన, అకారమునకు ఏ ఐదు పరం పైన ఐకారము, ఐకారం అంటే ఐ అనే అక్షరం వస్తుంది అర్థం అనే శబ్దం వస్తుంది. అకారమునకు ఏ ఐదు పరం పైన ఐకారము, ఓ అవులు పరం పైన, ఓ అవులు పరం పైన ఔకారము ఆదేశంబగు. ఔకారము, ఔకారం అంటే ఔ అనే అక్షరం వస్తుంది, ఔ అనే శబ్దం వస్తుంది. ఔకారము ఆదేశంబగు. ఇది సూత్రం. ఏ అకారమునకు ఏ ఐదు పరమైన ఐకారము, ఓలు పరమైన ఔకారము ఆదేశముకు. అంటే ఆ అనే అక్షరానికి ఏ అనే అక్షరం కలిస్తే అక్కడ ఐకారం వస్తుంది. అదేవిధంగా ఆ అనే అక్షరానికి ఓ గాని ఔ గాని వస్తే అప్పుడు ఔకారం వస్తుంది. ఏ ఐదు పరమైతే ఐకారము, ఓ అవులు పరమైతే ఔకారము ఆదేశమైంది. అంతే, చాలా సులువు అన్నమాట. ఇప్పుడు చూద్దాం ఉదాహరణ. భువనైక, భువనైక అనే పదం ఉంది. ఇక్కడ భువనైక అనే పదము మనం రెండుగా విడదీయాలి. భువన ప్లస్ భువన ప్లస్ ఏక. ఇక్కడ ఏమనుకున్నాం మనం, అకారమునకు ఆ అనే అక్షరానికి ఇక్కడ భువన నా అనే అక్షరం పూర్వపదం, ఇది ఉత్తరపదం. పూర్వపదంలో చివరి నా అనే అక్షరం ఉంది. నా అంటే ప్లస్ ఆ ఇది ఈక్వల్ నా. అంటే ఈ నాలో ఆ ఉన్నట్టు అనుకోవాలి. నా అనే అక్షరము ప్లస్ ఆ ఇది ఈక్వల్ నా. అంటే అచ్చు ఆ ఉంది ఇక్కడ. పూర్వపదం భువన అనే అక్షరం పదంలో చివరి అక్షరంలో ఆ అనే అక్షరం అచ్చు ఉంది. కాబట్టి ఆ ప్లస్ ఏ అంటే అకారమునకు ఏ ఐదు పరం పైన ఐకారం వస్తుంది అన్నాం. అకారమునకు ఏ ఐదు పరం పైన ఐకారం. ఇక్కడ ఆ ప్లస్ ఏ ఐ రావాలి. ఇక్కడ వచ్చి భువనైక నై, నై అంటే ఐ. నై ఎలా ఏర్పడింది, ప్లస్ ఐ ఇది నై. ఈ నైలో ఐ అనే అచ్చు ఉన్నట్లే. కాబట్టి భువన ప్లస్ ఏక భువనైక. ఇది వృద్ధి సంధి. ఏం సంధి? వృద్ధి సంధి. వృద్ధి సంధికి ఏం సూత్రం తెలుసుకున్నాము,
అకారమునకు లేదంటే ఆలకు. అకారమునకు ఏ పరమైన ఐకారము, ఓ పరమైన ఔకారము ఆదేశము. ఇప్పుడు ఏకారం వచ్చింది మనం చూసినాము. ఇప్పుడు ఔకారం ఎలా వస్తుందో మనం చూద్దాం. 2